श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రంలో పుణ్యకీర్తి పుణ్యలభ్య ఈ నామాలు మనం చెప్పుకుంటున్నాం. పుణ్యకీర్తి పుణ్యాలను పంచిపెట్టేటువంటి తల్లి, బహుజన్మల పుణ్యం వల్ల కానీ లభ్యం కానటువంటి తల్లి. అనగా ఈ జన్మలో లలితాదేవి యొక్క కుంకుమార్చన పూజ చెయ్యాలి అన్నా, లలితాదేవి యొక్క సహస్రనామాలు పారాయణం చేయాలి అన్నా, శ్రీ విద్యను ఉపాసించాలి అన్నా, శ్రీచక్రాన్ని పూజించాలి అన్నా పుణ్యాలు కావాలి. బహుకోట్ల జన్మల పుణ్యాలు కావాలి. ఆ పుణ్యాలన్నీ పండినప్పుడు ఆ దేవిని కీర్తించాలి అనేటువంటి ఆ బుద్ధి కలుగుతుంది. అంతవరకు ఆ దేవి యొక్క నామం కూడా మనకు తెలీదు. ఆ దేవి ఎవరో తెలీదు. అమ్మ పూజలో ఉన్నటువంటి మధురిమ మనకు తెలియదు. అమ్మ స్తోత్రం మధురం, అమ్మ నామం మధురం, అమ్మ రూపం మధురం, అమ్మ ధ్యానం మధురం, సర్వం దేవి మధురం. అంత మధురమైనటువంటిది లలితాంబిక. అంటే లోకాలను అతిక్రమించినటువంటి శక్తితో అనంతమైనటువంటి బ్రహ్మాండ కోట్లకు నాయకురాలైనటువంటి తల్లి, వీటిని అతిక్రమించి ఈ లోకాలను పరిపాలించేటువంటి తల్లి, అతిక్రమించిన అతిశయమైనటువంటి కారుణ్యం కలిగినటువంటి తల్లి, లాలిత్యం కలిగినటువంటి హృదయం కలిగిన తల్లి, ప్రేమ దయ కలిగినటువంటి తల్లిగా లోకాల కోట్ల జనని లలితా భవాని కీర్తించబడుతున్నది. జగజ్జనని శ్రీ బ్రహ్మ విద్యాది దేవత. అలాంటి మహాదేవిని పూజించాలంటే తల్లి యొక్క పూజకు కావలసినటువంటిది పూర్వజన్మల పుణ్యాల కొండలు కావాలి. ఆ కొండల వంటి పుణ్యాలు ఎవరికైతే ఉంటాయో వారికి తల్లిని నిత్యము ఈ సహస్రనామాలతో కీర్తించే మహద్భాగ్యం తల్లి ప్రసాదిస్తుంది. పుణ్యకీర్తి నామంలో జగన్మాత పుణ్యాలను పంచిపెడుతుంది. కొంచెం పూజ చేస్తే కొండంత ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారికి రకరకాల పుష్పాలతో పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ పుష్పాల పూజల వల్ల కలిగే పుణ్యం బ్రహ్మదేవుడు సైతం 4 వదనాలతో వివరించలేడు అంటూ వర్ణిస్తుంది. బ్రహ్మదేవునికి కూడా వర్ణింప తరమగానటువంటిది. ఎంత ముద్దైనటువంటి పాదం కలిగినదో, ఎంత ముద్దైనటువంటి స్వరూపం కలిగినటువంటిదో ఆ జగజ్జనని యొక్క లేత పాదం పారిజాత పుష్పాలు తగిలితేనే కందిపోతాయట. అలాంటి మనోహరమైన కోమలమైన లావణ్యమైనటువంటి పాదార విందాలు కలిగినటువంటి తల్లి పాదాలు మన హృదయంలో ఉండాలి అంటే ఇక్కడ చాలా గాజు పెంకులు, రాళ్ళు, ముళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. అవన్నీ ఏంటి? మన వ్యామోహాలు, మన అనేక రకాలైనటువంటి అష్టమధాలు, మన గర్వాలు, మనకున్నటువంటి చాలా చిన్న చిన్న అల్ప బుద్ధులన్నీ కూడా హృదయం నిండా ప్రోగు చేసుకుని ఉన్నాం. వాటన్నిటినీ నశింప చేయనంత వరకు లలితా పరమేశ్వరి పవిత్రమైనటువంటి పాదాంబుజాలు, పారిజాత పుష్పాలు తగిలినంతనే కందిపోయే లేత పాదాలు మన హృదయంలో ఎలా పెట్టగలదు? అందుకనే ఆ దేవి పూజ మధురం, దేవి స్తోత్రం మధురం, దేవి నామం మధురం, దేవి రూపం మధురం, దేవి దీక్ష మధురం, దేవి ధ్యానం మధురం. అంతా మధురం. సర్వం దేవీమయం, సర్వం శక్తిమయం జగత్తు. అతోహం విశ్వరూపాం త్వాం నమామి లలితాంబికాం అంటూ సనాతన ధర్మంలో వేదమంత్రాలు అమ్మవారిని సేవిస్తూ ఉన్నాయి. ఈ సర్వము శక్తిమయంగా జగత్తంతా భాసిస్తున్నది. అష్టదిక్కులలో ఏ దిక్కుకు వెళ్ళినప్పటికీ నీవే దిక్కమ్మ అంటూ శరణాగతిని పొందాలట.
అందుకే ఇక్కడ ఈ పుణ్యకీర్తి అనేటువంటి దానిలో ఏ పుణ్యం వల్ల మనకు బ్రహ్మ విద్యాది దేవత అయినటువంటి జగదంబిక లభిస్తుంది, శ్రీవిద్యా మంత్రం ఎలాగ మనకు లభిస్తుంది, శ్రీచక్ర పూజ మనకు ఎలాగ లభిస్తుంది, అసలు శ్రీచక్ర దర్శన స్పర్శనం మనకు ఎలాగ లభిస్తుంది. ఆ శ్రీచక్రం మన గృహంలో ఉంటే ముక్కోటి దేవతలు అక్కడ ఉన్నట్లే. ఆ శ్రీ విద్యా మంత్రాన్ని జపిస్తే మహాకల్పవృక్షం క్రింద కూర్చున్నట్లే. ఈ మంత్రం అమ్మవారి యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తేజోమయ శరీరం. ఆ దివ్య తేజోమయ శరీరాన్ని ధ్యానించడమే పంచదశాక్షరి షోడశాక్షరి మహామంత్ర ధ్యానం. ఇక్కడ శ్రీచక్రంలో త్రికోణము విమర్శ స్వరూపం, బిందువు ప్రకాశాంశ స్వరూపం. ఈ ప్రకాశాంశ విమర్శాంశ స్వరూపాలుగా శివశక్తులిద్దరూ శ్రీచక్రంలో భాసిస్తున్నారు. శ్రీచక్రం మీద ఒక బిందువు జలం మనం పోస్తే బ్రహ్మాండాలన్నిటికీ అభిషేకం చేసినటువంటి మహాఫలితం లభిస్తుంది. అంత పవిత్రమైనటువంటిది శ్రీచక్ర పూజ. చాలామంది ఇంట్లో శ్రీచక్రాలు కూడా ఉంటాయి, కానీ అందరికీ శ్రీచక్రాన్ని పూజించే భాగ్యం లభించడం లేదే. మరి మనం కొంత ధనం పెట్టి శ్రీచక్రం కొనుక్కోవచ్చు, కానీ శ్రీచక్రాన్ని పూజించే భాగ్యం మనకు లభించాలి కదా. ఆ శ్రీచక్రం మన ఇంట ఉండాలి కదా. శ్రీచక్రం మన ఇంట్లో ఉన్నది అంటే అర్థం ఏంటి? జగదంబ సాక్షాత్తుగా ఆ గృహంలో ప్రత్యక్షంగా ఆసీనురాలై ఉన్నది. కామాక్షి అంటారు లలితా పరమేశ్వరీ దేవిని లలితా సహస్రనామాలలో. కామాక్షి అంటే ఖ ఆ మ అంటే 3 బీజ మంత్రాలు వస్తున్నాయి కామ అనే దాంట్లో. ఖ ఆ మ. క అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణు, మా అంటే మహేశ్వరుడు. కామ అంటే త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులను తన నేత్రాల యందు ధరించినటువంటి తల్లి. అక్షి అంటే నేత్రములుగా ధరించినటువంటి తల్లి, నేత్రాలుగా ఉన్నటువంటి తల్లి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేత్రాలుగా కలిగినటువంటి తల్లి. సూర్య చంద్ర నక్షత్రాదులను నేత్రాలుగా కలిగినటువంటి తల్లి. జగద్బ్రహ్మాండాలను తన అక్షులుగా నేత్రాలుగా కలిగినటువంటి తల్లి కామాక్షి. ఈప్సితార్థప్రదాయిని, ఏ కోరికలు కోరినా నెరవేర్చేటువంటి తల్లి. పుణ్యాల రాసులను ప్రసాదించేటువంటి తల్లి, పుణ్యాలన్నిటినీ అనుగ్రహించేటువంటి తల్లి, పుణ్యకార్యాలు చేసే విధంగా మనను ప్రోత్సహించేటువంటి తల్లి, మన చేత పుణ్యకార్యాలు చేయించేటువంటి తల్లి, కర్త కర్మ సర్వము తానైనటువంటి తల్లి. ఒక మంచి పుణ్యకార్యం మనం చేయాలనుకుంటాం, మనం చేయాలనుకుంటే అది జరగదు. తల్లి అనుగ్రహం ఉంటే ఆ పుణ్యకార్యం మీ చేత జగన్మాత చేయిస్తుంది. ఇది సత్యం. నేను చేశానంటే అది తప్పు అవుతుంది. ఈ పుణ్యకార్యాన్ని లోకజనని మన చేత చేయించింది అంటే అది సరిగ్గా సరిపోతుంది. మనకు అజ్ఞానం ఉన్నందువలన నేను చేశాను, ఇదంతా నా వల్ల జరిగింది, ఇలాగ సంబరపడిపోతూ ఉంటాం. ఇది మన అవిద్య వలన మనకు కలిగినటువంటి అంధకారం. ఈ అంధకారాన్ని నశింపజేసి మన చేత సత్కర్మలు చేయించి పుణ్యాలను ప్రసాదించే తల్లి గనుక పుణ్యకీర్తి. పుణ్యలభ్య. చాలా బాగున్నాయి ఈ నామాలన్నీ కూడా. 4 బీజ మంత్రాలతో ఉన్నటువంటి పుణ్యకీర్తి మంత్రం, పుణ్యలభ్య మంత్రం. ఈ పుణ్యలభ్య అంటే ఏం పుణ్యం చేస్తే బ్రహ్మ విద్యా ప్రసాదమైనటువంటి శ్రీ విద్యా మంత్రం లభ్యమవుతుందో దీనికి అర్వణ చక్రం అంటే ఒక చక్రం వేస్తారు. ఈ జన్మలో ఈ శ్రీ విద్యోపాసన చేసేందుకు ఈ భక్తుడికి అర్హత ఉన్నదా అంటూ ఒక చక్రం వేస్తారు. ఈ అర్వణ చక్రంలో మనకు పూర్వజన్మల యొక్క పుణ్యాల విశేషం, వాటి యొక్క వివరాలన్నీ కూడా తెలుస్తాయి. దానివలన ఈ జన్మలో ఇతనికి శ్రీ విద్యా మంత్రాన్ని అనుగ్రహించవచ్చు అని గురువు గారికి అర్థమవుతుంది. వారి అంతరదృష్టితోనే వారికి అర్థమైపోతుంది. వారు అర్వణ చక్రం వేయనక్కర్లేదు. కాబట్టి ఇలాగ అర్వణ చక్రం వేసినప్పుడు పూర్వజన్మల పుణ్యాల ఫలితంగా ఇతనికి శ్రీ విద్య మంత్రాన్ని ఉపదేశించవచ్చు అని గురువుగారికి ఒక ఆదేశం వచ్చినప్పుడు ఆ ఆదేశాన్ని అనుసరించి బ్రహ్మ విద్యా ప్రసాదమైనటువంటి పంచదశాక్షరి మహామంత్ర విద్యను గురువు ప్రసాదిస్తారు. పుణ్యలభ్య. చాలా పుణ్యాల వలన
ఆ పుణ్యాలు సరిపోకపోతే గురువుగారు కొన్ని పుణ్యాలు కూడా ప్రసాదించి ఈ యొక్క పంచదశాక్షరి మహామంత్రాన్ని బ్రహ్మ విద్యా స్వరూపమైనటువంటి దేవి యొక్క సూక్ష్మ శరీరాన్ని మీ అంతరంగంలో ఒక బీజ రూపంలో దాన్ని ప్రవేశపెడతారు. మంత్రం చెప్పడం అంటే ఊరికి చెవులో ఏదో కొన్ని శబ్దాలు ఉచ్చరించడం కాదు. తాము చేసిన జప సాధనల శక్తిని ఆ చిన్న శబ్దరూపం ద్వారా భక్తుని హృదయ క్షేత్రంలో ప్రతిష్ఠించడం. నాకు లక్షల కోట్ల మంది భక్తులు ఉన్నారు, ఉపాసన, వాళ్ళందరికీ నేను మంత్రాలు ఇచ్చేసేస్తున్నానంటే అది బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటిది అయి ఉండదు. సాధారణమైనటువంటిది ఏదన్నా అందరికీ కనపడ్డ వాళ్ళకి, వద్దున వాళ్ళకి బలవంతంగా మన సంస్థలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో అలాగ ఇవ్వాల్సి వస్తుందేమో తప్ప, లలితా సహస్రనామాలు పారాయణం చేసేటువంటి భక్తులకు ఇది ఇవ్వాలి అంటే అగస్త్య మహర్షుల వారు గురు హయగ్రీవుల వారి వద్దకు వచ్చారు. నాకు లలితా సహస్రనామాలను గురించి ప్రసాదించండి అంటే వెంటనే వారు ప్రసాదించలేదు. చాలా కాలం తీసుకున్నారు. ఈ లలితా రహస్యనామ సహస్రాలను ప్రసాదించేందుకు అమ్మవారి అనుమతి తీసుకొని దీనిని ప్రసాదించారు. ఆ తర్వాత లలితాంబిక త్రిశతి మంత్రాలను అనుగ్రహించమని కోరారు. చాలా సమయం ధ్యానంలో ఉండి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆ కామేశ్వరులిద్దరూ అనుగ్రహించిన తర్వాత వారి అనుమతితో లలితా త్రిశతి మంత్రాలను గురు అగస్త్య మహర్షుల వారికి ఒక ఉపాసనగా ప్రసాదించారు. లలితా సహస్రనామం ఉపాసన, ఇదంతా ఉపాసనకు సంబంధించినటువంటిది. చతుర్వేదాలు చదివితే ఎటువంటి పవిత్రత సిద్ధిస్తుందో మాతృనామ స్మరణం చేత మహామహిమోపేతమైనటువంటి పవిత్ర అంతరంగం సిద్ధిస్తుంది. అహంకారం నశిస్తుంది. బ్రహ్మానంద సుఖాన్ని తల్లి ప్రసాదిస్తుంది. అమ్మవారి అనుగ్రహం చేత లభించేటువంటి ఆనందం శాశ్వతమైనటువంటిది. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని సూక్ష్మంగా చాలా తక్కువ సమయంలో అనుగ్రహం చేత ప్రసాదించేటువంటిది ఈ బ్రహ్మ విద్యా జ్ఞానం. అర్హత ఏమిటి భక్తుడికి అంటే జగదంబ అనుగ్రహమే మనకున్నటువంటి అర్హత. మనకి ఏ విధమైనటువంటి అర్హతలు లేవు. మన భక్తి చాలా అనుప్రమాణమైనటువంటిది. జ్ఞానమా, అది మన దగ్గర ఏమాత్రమూ లేదు. అవిద్య అనేటువంటి అంధకారంలో ఎక్కడికో మనం కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. అహంకారం మనల్ని పట్టి పీడిస్తూ ఉంది, భయంకరమైనటువంటి వ్యాధి వలె. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి కష్టాలలో బాధపడుతున్నటువంటి మనకు ఏం కావాలి అంటే జగదంబ కృప, అనుగ్రహం, దయ, ప్రేమ, వాత్సల్యం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పుణ్యకీర్తి అంటే అమ్మవారు ఎక్కువ పుణ్యఫలాలను అందించే శక్తి ఆ పరమేశ్వరికి తప్ప ఎవ్వరికీ లేదట, ఎవ్వరికీ లేదు. ఏదైనా ఇవ్వాలి అంటే అమ్మే ఇవ్వాలి, అమ్మ పెట్టాలి, కడుపు నిండాలి. అదేవిధంగా అమ్మ పుణ్యకీర్తి కనుక అమ్మ పుణ్యాలను ప్రసాదించాలి. ఆ పుణ్యాల చేత అవిద్య నశించాలి, అజ్ఞానం నశించాలి, అహంకారం నశించాలి. ఈ యొక్క సంశయగ్రస్తమైనటువంటి మనస్సంతా కాలిపోవాలి, స్వచ్ఛం కావాలి అంతరంగం. పుణ్యము చేత మాత్రమే పొందదగినటువంటిది కాబట్టి లలితా పరమేశ్వరీ దేవి పుణ్యలభ్య అంటూ కీర్తించబడింది. ఆ జగదంబను దర్శించడం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. చాలా 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 దుర్లభమైనటువంటిది. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుర్లభమైనటువంటిది, చాలా దుర్లభమైనటువంటిది. అంత సులభమైనటువంటి విషయం కాదు ఆత్మసాక్షాత్కారం. అసలు ఆత్మసాక్షాత్కారం వరకు వెళ్ళడం ఎందుకు? దేవి యొక్క ఒక మంత్రాన్ని పొందాలి అంటేనే అంత సులభమైనటువంటి విషయం కాదు. రాజ్యం ధ్యేయం శిరోధేయం నా ధ్యేయం షోడసాక్షరి. నీ రాజ్యం హరిశ్చంద్రుడు ఇచ్చినట్లు సర్వస్వాన్ని ఇచ్చేసేసేయి. పర్వాలేదు ఇచ్చేసేని. ఇదేం ఉపయోగం లేని రాజ్యం, ఇచ్చేసేవచ్చు ఇదంతా. రాజ్యం ధ్యేయం శిరోధేయం, మొయ్యి పొరులలాగా శిరస్సును కూడా ఇచ్చేసే ఒక భక్తుడి కోసం.
పర్వాలేదు, శిరస్సు కూడా నువ్వు తీసుకో, నాకేం పర్వాలేదు. నా ధ్యేయం షోడసాక్షరి, పంచదశాక్షరి మంత్రం, షోడసాక్షరి మంత్రం. ఈ మంత్రాలు ఏమిటో అర్థమైనటువంటి వాళ్ళు అరటిపండులాగా అంత సులభంగా ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టలేరు. దాన్ని అసలు ఆ మంత్రాలను వాళ్ళు ఎలాగ వినియోగిస్తారు, ఎలా సాధన చేస్తారు, ఏ విధంగా పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యంలో ఉంటారు, ఉత్తమోత్తమైన సాధనా విధానాలు ఎలాగ సాగుతాయి, ఇవన్నీ ఆలోచిస్తారు. యోగ్యత, భక్తి, హృదయక్షేత్రం ఇత్యాది విషయాలన్నీ కూడా ఆలోచించి సాధనలో నిజంగా ఉత్తమ మార్గంలో వెళ్తారా లేదా, ఈ అర్హతలన్నిటినీ ఆలోచించి అప్పుడు చాలా కాలం తర్వాత మొట్టమొదట బాలా త్రిపుర సుందరి సాధన, ఆ తర్వాత దానికి తద్దశాంశ హవనము, ఆ తర్వాత నవాక్షరి మహామంత్ర రాజ్యము, తద్దశాంశ హవనము, ఆ తర్వాత పంచదశాక్షరి మహామంత్ర విద్య, ఆ తర్వాత ఎంతకాలానికో చిట్ట చివరిగా షోడసాక్షరి విద్య. రాజ్యం దేయం శిరోదేయం నా ధ్యేయం షోడసాక్షరి. ఇది అరటిపండు కాదు, చాక్లెట్ కాదు చేతిలో పెట్టడానికి. షోడసాక్షరి విద్య, బ్రహ్మ విద్య, పంచదశాక్షరి మహావిద్య, మోక్ష విద్య, ఆత్మ సామ్రాజ్యాన్ని అంతరంగంలో సాక్షాత్కరింపజేసుకునేటువంటి అర్హత, కామ, క్రోధ, లోభ, మోహ అరిషడ్వర్గాలను జయించినటువంటి ఉత్తమ సాధకులకు మాత్రమే ప్రసాదింపదగినటువంటిది బ్రహ్మ విద్య. సాక్షాత్తు దేవతల చేత పూజించబడినటువంటిది లలితా పరమేశ్వరి దేవి. అందుకే పుణ్యలభ్య అంటూ కీర్తించబడింది. పరమేశ్వరిని అర్చించాలన్నా, ఆ తల్లిని మనసులో స్మరించాలి అన్నా, జగన్మాతను ఆరాధించాలి అన్నా, శ్రీ విద్యను ధ్యానించాలి అన్నా, గతంలో మనం చెప్పుకున్నాం ఆర్వాణ చక్రం మనం వేసుకోవాలి. సిద్ధము, సాధ్యము, సుసిద్ధము ఈ మూడు వస్తాయి. సిద్ధమని వస్తే అతనికి మంత్రం ఇవ్వవచ్చు. ఈ మహామంత్ర రాజాన్ని ఎవరైతే జపించారో వారికి దుర్లభమైనటువంటిదంటే ఈ లోకంలో ఏ లోకాల్లో కూడా ఉండదు. అమ్మవారి దర్శనం వారి అంతరంగంలో నిరంతరం ప్రకాశిస్తూ జాజ్వల్యమానంగా ఆ దేవి యొక్క దయతో వారు తేజోమయ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటారు. అపారమైనటువంటి బ్రహ్మవచ్చర్సుతో నిరంతరం బ్రహ్మానంద సుఖంలో ఓలలాడుతూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపంగా ప్రకాశిస్తారంటూ ఈ పుణ్యలభ్య అన్నటువంటి ఈ 4 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ నామం తెలియజేస్తూ ఉన్నది. అమృతాత్మ స్వరూపులారా, లలితా సహస్రనామాలకు అర్థాలు మనం చెప్పుకోవడం మనకు తరం కాదు. ఇది చాలా మహిమోపేతమైనటువంటి వేదాల సారం. మనం అమ్మవారి మీద ప్రేమతో 2 మాటలు మనం ఇలాగా మాట్లాడుకుంటున్నాము. మీరందరూ చల్లగా వర్ధిల్లాలని నేను మనఃపూర్వకంగా మీ కన్న తల్లి వలె కోరుకుంటున్నాను. దేవి ఉపాసన బహుకోట్ల జన్మల పుణ్యాల వల్ల కానీ లభించేటువంటిది కాదు. ఈ తల్లి యొక్క దయ మీరందరూ పొంది ఈ జన్మను చివరి జన్మ చేసుకోవాలి. ఉన్న రాగద్వేషాదులన్నిటినీ తొలగింప చేసుకొని శుద్ధాంతరంగంతో శుద్ధ విద్యాస్వరూపిణైనటువంటి తల్లిని, బ్రహ్మ విద్యాది దేవత అయినటువంటి లలితా భవానీ తల్లిని ఆరాధించి మోక్ష సామ్రాజ్యంలోనికి ప్రవేశింతురుగాక. జగదంబ కరుణా కటాక్షం మీ అందరికీ లభించునుగాక. మీ గృహాలు శాంతితో వర్ధిల్లునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.